ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈ అమావాస్యలోపు పెద్ద గండం పొంచి ఉంది. ఈ గండం నుండి మీరు ఎలా తప్పించుకోండి. అయితే తులారాశి వారి గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అమావాస్యలోపు వాళ్ళకి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఆ ప్రమాదం నుండి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు బయటపడగలుగుతారు. అలాగే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ సమయంలో వారికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. తులారాశివారు ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. మాట మీద నిలబడే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే గనుక అంటే ఈ అమావాస్యలోపు వీరికి ఒక గండం అయితే పొంచి ఉంది. కానీ మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల్లో వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. ఈ సమయంలో చూసినట్లయితే గనుక వీరి యొక్క జీవితం మంచి చెడుల కలయికగా కనిపిస్తుంది. అంటే కొన్ని మిశ్రమ ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి. ఒక విషయంలో అనుకూలత ఉంటే ఒక విషయంలో ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఉన్న సవాళ్లను కొన్నింటిని అధిగమిస్తారు. మరికొన్ని సవాళ్లు వీరికి ఎదురవుతూ ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు కురిపిస్తారు. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తులతో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది. ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం మాత్రం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కూడా వినియోగదారులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆర్థికంగా మాత్రం పురోగతి అనేది కనిపిస్తుంది. అంటే అమ్మకాల పెరుగుదల, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు విస్తరించగలుగుతారు. భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. కానీ వినియోగదారులతో మాత్రం గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక తులారాశి వారు విదేశీయానం చెయ్యాలని, విదేశాలకు వెళ్లాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అవకాశాలు దక్కబోతున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఎవరి నుండైతే మీరు మద్దతును ఆశిస్తున్నారో వారి నుండి మద్దతు లభిస్తుంది. వీసా, పాస్పోర్టుకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఈ విదేశీ ప్రయాణం అనేది ఎటువంటి సమస్యలు, చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మరికొంతమంది అక్కడే స్థిరపడాలని ఆలోచన చేసేవారికి కూడా భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఉద్యోగార్థులు కావచ్చు, అంటే ఇప్పుడే మొదటిసారి ఉద్యోగాన్ని పొందాలని చూస్తున్నవారు కావచ్చు, అంటే చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు కావచ్చు, ఉద్యోగం చేస్తూనే ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు కావచ్చు. సమయంలో మంచి అవకాశాలైతే దక్కుతాయి. మీరు ఊహించిన విధంగా ప్యాకేజ్ అనేది ఉంటుంది. అలాగే ఊహించిన విధంగా మీ యొక్క కార్యాలయంలో వాతావరణం ఉండబోతుంది. పొజిషన్ కూడా మీకు చాలా నచ్చుతుంది.
ఈ విధంగా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభిస్తుంది. బదిలీ కోసం ఎదురు చూసేవారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు రావడం, ఆ సంబంధం నిశ్చయం కావడం, అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకోవడం అనే అంశాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారి కల ఈ సమయంలో నెరవేరబోతుంది అనే చెప్పుకోవాలి. ఇక సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అదేవిధంగా తులారాశి జాతకులు ఈ సమయంలో చూసినట్లయితే గనుక ఎవరైతే ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అటువంటి అవకాశాలు వారికి దక్కబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు అధిక లాభాలనైతే పొందుతారు. ఆర్థికంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం వారి యొక్క జీవితం గడిచిపోతుంది. కానీ ఈ అమావాస్యలోపు ఈ యొక్క తులారాశి వారికి మాత్రం ఒక గండమైతే ఖచ్చితంగా పొంచి ఉంది అనే చెప్పుకోవాలి. అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులను మీ యొక్క ఆవేశం, కోపం కారణంగా మీరు దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు గొడవలు కారణంగా దూరం అవుతారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. మీ యొక్క జీవితం అనేది ఒక నరకప్రాయంగా మారుతుంది. అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా సరే వారితో మాత్రం గొడవలు పడి వారిని దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి గొడవలు జరిగే పరిస్థితి కనిపించినప్పుడు సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీపైన ఖచ్చితంగా ఉంది. అంటే మీకు ముందుగానే తెలుసు కాబట్టి సమస్య తీవ్రత పెరిగితే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మీకు ముందుగానే తెలుసు కాబట్టి ఆవేశపడి ఒకరి మనసు నొప్పించకుండా మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. వారు ఒకవేళ ఆవేశపడితే వారు మౌనం వహించేలా మీరు మాట్లాడండి. సమస్యలను తగ్గించడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి. ఆవేశం తగ్గాక మాట్లాడుకోండి. ఇరువురు వాదించుకుంటూ వెళ్తున్నట్లయితే గనుక సమస్య తీవ్రత పెరుగుతుంది. ఈ విధంగా మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు ఈ గొడవలు అనేవి కొనసాగుతాయి. వారిని మీరు దూరం చేసుకోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి. బంధాలు విచ్ఛిన్నం కాకుండా బంధాలను కాపాడుకోవడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి వస్తుంది. తరువాత ఎంత బాధపడ్డా కానీ లాభం లేకుండా పోతుంది. అంటే ఎదుటివారి మనస్సును నొప్పించే విధంగా మాట్లాడినట్లయితే, గొడవ తీవ్రత పెంచినట్లయితే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామి కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే సరే వారితో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ అమావాస్యలోపు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్త వహించాలి. వాదించకండి, మౌనంగా ఊరుకోండి. అలాగే సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి. ఆవేశం తగ్గాక మనసు విప్పి మాట్లాడుకోవడం, కూర్చుని మాట్లాడుకోవడం చాలా శ్రేయస్కరం. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ఈ ప్రతికూలతను అధిగమించడానికి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ శివభగవానుడికి దీపారాధన చేయండి. ఒక రావి ఆకును తీసుకుని వెళ్ళి ఆ రావి ఆకుపైన ప్రమిదను పెట్టి శివభగవానునికి దీపాన్ని వెలిగించండి. మీకు వీలైనంతసేపు శివనామస్మరణలో గడపండి. ఆ శివభగవానునికి మీ మనస్సులో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.